ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో చూసుకుంటే కాంగ్రెస్ మధ్య మొదటి నుంచి కూడా నాయకుల మధ్య సయోధ్య కుదురుగా గొడవలు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే భట్టి విక్రమార్క అలాగే మాజీ మంత్రి రేణుకా చౌదరి మధ్య సయోధ్య కుదరట్లేదంటూ వార్తలు వస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోవింద్ సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఖమ్మం జిల్లాలో మొత్తం రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు హీట్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్లో మాత్రం కొంచెం వర్గ విభేదాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రి రేణుకా చౌదరి అదేవిధంగా భట్టి విక్రమార్క ఇద్దరి మధ్య మాత్రం కొంచెం వర్గ విభేదాలు మాత్రం తారస్థాయికి చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఏర్పడి చెప్పవచ్చు. ఒకవైపు ఖమ్మం జిల్లాలో మాత్రం రాష్ట్రమంతటా ఒకవైపు టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్కే జరుగుతుందని చెప్పొచ్చు. 2018 ఎన్నికలు కానీ 2014 ఎన్నికలు రెండుసార్లు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పవచ్చు. కేవలం ఒక సీటు మాత్రమే ఖమ్మం జిల్లాలో గెలిచి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్కి ఒక సీట్లు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో మాత్రం నాయకుల్లో మాత్రం సఖ్యత లేదనేది మాత్రం కొంచెం వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం కార్యకర్తల్లో మాత్రం తమే అంటూ కూడా కార్యకర్తలు రోజు రోజుకి బలోపేతం చేసేందుకు కూడా కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. నాయకుల్లో మాత్రం వర్గ విభేదాలు మాత్రం తారస్తాయని చెప్పవచ్చు. ఒక్క గ్రూపులోనే దాదాపు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వర్గపోరు మాత్రం తారస్థాయి చేసింది. ఒకవైపు బట్టి వర్గం కానీ మరోవైపు రేణుకా చౌదరి వర్గం, అదేవిధంగా సామాన్య చంద్రశేఖర్ వర్గం కూడా సత్తా ఒక వర్గం ఉంది. ఈ నేపథ్యంలో వర్గపోరు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం పార్టీ రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందనే మాత్రం కొంచెం పార్టీ కార్యకర్తల్లో కొంచెం సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ వైపు ఎక్కువ సీట్లు వస్తాయనే నేపథ్యంలో మాత్రం 2014 ఎన్నికలు 2018 ఎన్నికలు ఈ రెండుసార్లు కూడా కాంగ్రెస్ ఎక్కువ జగొట్టని చెప్పవచ్చు. గతంలో చూసుకుంటే 2014 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ నాయకులు సపోర్ట్ చేశారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో మాత్రం టీడీపీ మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లిలో కానీ అదేవిధంగా అశ్వరాపేట కానీ 2 సీట్లు మాత్రం సండ్ర వెంకట వీరయ్య అదేవిధంగా మెచ్చనాయకులు గెలిచారు. తర్వాతకి పార్టీగా అనుకున్న తర్వాతకి టీఆర్ఎస్లో పార్టీ కండుగొప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పాలేరుని చూసుకుంటే కందా రూపేందర్ రెడ్డి, అదేవిధంగా వైరాన్ని చూసుకుంటే లౌడియా రాహుల్ నాయక్ కానీ అదేవిధంగా ఇల్లందు నుంచి హరిప్రియ ఇలా అందరికి మాత్రం దాదాపు 8 మంది వరకు మొత్తం టీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి. కేవలం 10 సీట్లలో 2 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పక్షాన ఉన్నాయి. ఒకటి మాత్రం భద్రాచలం నుంచి కోదం వీరే, అదేవిధంగా బట్టి మదిర నుంచి బట్టి విక్రమార్క ఈ 2 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కొట్టని చెప్పవచ్చు. మిగతా 8 సీట్లు దాదాపు మొత్తం బీఆర్ఎస్కే పార్టీకి జగొట్టని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి మాత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోవింద్.